ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. సో, ఈరోజు వచ్చేసైతే మా ఊర్లో జరుగుతున్న జాతర. జాతర అంటే మా క్యాస్ట్‌కి సంబంధించిన పండుగ జరుగుతుందనమాట. సో, అందుకే అక్కడే ఉన్నాను. ఆ ప్లేస్‌లో ఉండే నేను మాట్లాడుతున్నాను. బట్ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం మ్యూజిక్ ఉండడం వల్ల నేను పెట్టలేకపోయాను. లేకపోతే పెట్టేదాన్ని. అండ్ అంతా ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్‌గా అక్కడ ఏమేమి జరుగుతుంది నేచురల్‌గా చూపిద్దాం అనుకున్నాం. బట్ ఇట్స్ నాట్. అవ్వలేదు. సో, అందుకే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మా రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్‌కి అయితే ఎర్లీ మార్నింగ్ 9:00కి అలా వెళ్ళిపోయాము. మార్నింగ్ అయితే. అండ్ అంతా చూపిస్తున్నాననమాట. చాలా నేచర్‌గా ఉంటది కదా! ఈ సొంత ఇల్లు అన్నది ఎవరికన్నా చూపివ్వాలి, ఉండాలా అలా కొంచెం అనిపిస్తూ ఉంటది. అండ్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ అంటూ ఏమి ఉండదు అక్కడ. సో, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నదైతే చూపిస్తామనేసి మీకు కూడా. సో, ఒకడినే అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళిపోయారు ట్విన్ 1ని. సో, ట్విన్ 2ని. అండ్ మేమైతే తీసుకెళ్తున్నాం. పెద్ద పాప ఆల్రెడీ ఎప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయాడు కాబట్టి. సో, అక్కడికి వెళ్ళంగానే కింద అనమాట. గోదావరి మధ్యలో గోదావరి దగ్గర మా ఊరనమాట. సో, అక్కడే ఎవరైతే మేము చేసే వృత్తి ఏదైతే ఉంటుందో సో, అందరికైతే అక్కడే. స్పెషల్లీ ఇక్కడ క్యాస్ట్ గురించి అయితే ఏం చెప్పను, మీరే తెలుసుకోండి. అండ్ ఇక్కడైతే మేము అక్కడ పూజలు చేస్తూ ఉంటాము. ఏదైతే మేము డైలీ ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ఒక జాబ్ ఉంటుంది. దాన్ని ఎప్పుడు సేఫ్గా చూసుకుంటారు. అండ్ ఇలాగే మేమైతే ఏదైతే దేనిపైన అయితే డిపెండ్ అయిపోయి ఉంటామో అండ్ మా క్యాస్ట్ వాళ్ళు, సో వాళ్ళు దేవుళ్ళలాగా పూజిస్తూ ఉంటారు. అలాగా ఈ పండగ అనేది అయితే చేసుకుంటాము. అండ్ ఎప్పటి నుంచో వస్తున్నది ఆచారం అనమాట. సో, ఎప్పటి నుంచో నాకు తెలిసినంత వరకు అయితే నేను ఒక చైల్డ్హుడ్ నాకు తెలిసినదైతే 10 ఇయర్స్లో అలా జరిగినప్పుడైతే మా ఊర్లో అప్పుడు నాకు తెలుసు ఇలా చేస్తారు అనేసి. అండ్ ఇక్కడైతే నేను దండం పెట్టేసుకుని అయితే వచ్చేసాను. అండ్ సో, ఇక్కడ గోదావరి గట్టు అనమాట. గోదావరి మధ్యలో అటు ఇటు గట్టులు ఉంటాయి కదా! కొన్ని మీకు తెలిసే ఉంటుంది. సో, ఆ గట్టు పైన చాలా ప్లేస్ ఉంటుంది. చూడడానికైతే ఏదో చిన్నగా అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా ప్లేస్ ఉంటుంది. సో, అక్కడ మా వాళ్ళందరూ మా కమ్యూనిటీ మా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా సో, ఇక్కడ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ పక్కన శివాలయం ఉంటుంది రోడ్ పైన. సో, రోడ్ పైన నుంచి ఎక్కాక గట్టు అనమాట. సో, అదంతా కూడా చాలా బాగుంటుంది. అంటే చాలా బాగుంటుంది అనమాట. సో, అక్కడ వాళ్ళు వంటలు అన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ నా వల్ల ఎంతవరకు అయితే అంతవరకు మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను కంపల్సరీ రెడీ ఉంటాను. అండ్ ఇక్కడ చల్ల గాలి కూడా వేస్తుంది. చూసారు ఈ లొకేషన్ చూస్తే నాకు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో, మేము చేసుకున్న జాతర నాకు తెలిసినంతలో మీకు చెప్తాను. కొన్ని మీనింగ్స్ అండ్ కొన్ని థింగ్స్ ఎందుకు చేస్తారు ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ సో, ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ ఒక రోజు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి లోపల చేసుకునే జాతర నాకు తెలిసినదైతే అందరూ చేసుకునేదైతే జాతర అంటారు. అండ్ మా కమ్యూనిటీ అండ్ మా క్యాస్ట్ వాళ్ళు చేసుకోవడంతో మేము పండగ అంటున్నాము. బల్లల పండగ అనేసి అంటారు చాలామంది. సో, నేను అందుకే మెన్షన్ చేయట్లేదు జాతర అనేసి. సో, ఇక్కడ మేము చేసుకునే పండగ అయితే ఇదొకటే బాగా మా క్యాస్ట్ వాళ్ళు జాతర అందరూ వస్తారు కదా, అది వేరు. అండ్ మేము ఇక్కడ ఎలా చేస్తామంటే ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మా చెట్టుకు కాసిన జాంకాయలు చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు నాకు చాలా అనిపించింది. అయితే ఒక 10 పీసెస్ దాకా అలా కట్ చేశాను. అండ్ ఒక్కొక్కటి తిందామనేసి అందరికి ఇద్దాం, షేర్ చేసుకుందామనేసి. సో, అది చాలా టేస్టీగా ఉంది. చాలా రోజులు అయిపోయింది. ఏదైనా దూరం అయ్యేకుందే కదా దాని టేస్ట్ అన్నది, దాని వాల్యూ అన్నది తెలుస్తుంది. అండ్ అక్కడ ఉన్నప్పుడైతే తినే వాళ్ళం కాదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇప్పుడు మేము రెంట్ హౌస్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి చాలా అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసి పెట్టేశారు. అండ్ ఇక్కడ సో, ఇది చెప్తున్నాను కదా. సో, ఆ 4 monthsలో ఎప్పుడన్నా చేసుకుంటారు ఈ పండగ. అందరూ కూడా మనీ వేసుకుని అండ్ అలా చేసుకుంటారు. ఒక ఫ్యామిలీకి ఇంత, ఒక ఫ్యామిలీకి అంత అనేసి మొత్తం కలెక్ట్ చేసి ఇలా చేస్తూ ఉంటారు. దీంతోపాటు ఏంటంటే
మేకని అమ్మవారికి అర్పిస్తారనమాట. నేనైతే మెన్షన్ చేయను అంత అంటే క్లియర్గా, ఎందుకంటే నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ మెన్షనింగ్ అనమాట, మెన్షన్ చేయట్లేదు. అండ్ ఇక్కడ అంతా అయిపోయాక 2 అయింది అండ్ నేను ఫుడ్ పెడుతున్నాను. ఇక్కడే ఇంటికి వెళ్ళి పెట్టచ్చు, బట్ వాళ్ళకి కూడా ఉంటుంది కదా లైక్ అన్నీ చూపించాలి. నాకు ఇప్పుడు నాకు పిల్లలకి అన్నీ చూపించాలి అలా అనిపిస్తుంది. అండ్ అందరూ అనుకుంటూ ఉంటారు అలా తినడం ఎందుకు, ఇంట్లో వెళ్ళి తినిపించవచ్చు కదా అనేసి. సో వాళ్ళకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళకు కూడా లైక్ పీస్ఫుల్ మైండ్ ఉండాలి. ఎప్పుడు ఇంట్లోనే బంధించడం కాకుండా సో ఇలా కూడా ఉండాలనేసి నేను నా పిల్లలకి ఇలా బయట వదిలేస్తూ ఉంటాను. అండ్ లిటరల్లీ భోంచేసి వచ్చేసాము, చాలా టైర్డ్ అయిపోయాను ఆ రోజుకి. అండ్ ఆ రోజుకైతే ఆ రోజు కన్నానండి హాఫ్ డే కల్లా నేను టైర్డ్ అయిపోయాను. అండ్ వీళ్ళకి వేడుస్తూ ఉన్నారు అండ్ వీళ్ళు పడుకోబెట్టేసేద్దాం అనుకునేటప్పటికీ నాకు చాలా ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో అదైతే కంప్లీట్ అయింది ఫెస్టివల్. సో తినేసి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఇంకేమన్నా ఉంటే చూపిస్తాను, లేకపోతే ఇక్కడ వీడియో ఎండ్ చేస్తాను. నేను మాట్లాడేటప్పటికి వాళ్ళు చేసే పని చూడండి ఎలా చేస్తున్నారో. వాళ్ళకి ఆ సైకిల్ అసలు సెట్ అవ్వదు, వాళ్ళు చిన్న బేబీస్, బట్ వాళ్ళకి సైకిల్ కావాలని లైక్ రిపేర్ చేసేస్తానమాట. వాళ్ళ అన్నయ్య సైకిల్ తీసుకొని అమ్మ వీళ్ళతో ఎక్కడికి వెళ్ళినా చాలా కష్టము. అండ్ చూడండి నా వాయిస్. సో చాలా అంటే చాలా ఉడిగ్గా ఉంది, ఎండ కూడా చాలా దారుణంగా ఉంది. అండ్ సో అక్కడైతే ఏమేమి తిన్నాను చూపించాను కదా ఆల్రెడీ, చికెన్, సాంబార్ అంతే. అంటే మిగతాది కూడా జరుగుతుందంట అనమాట. సో ఏంటంటే అమ్మవారికి మేకల్ని అయితే అర్పిస్తారు. సో అదేంటంటే అంటే మా క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పెడతారనమాట. మేబీ నా క్యాస్ట్ తెలిసే ఉంటుంది మీకు. సో అది ఎవరింట్లో వాళ్ళు వండుకుని మళ్ళీ తింటారనమాట. సో అందుకే అక్కడ 2 ఐటమ్సే పెట్టారు. సో ఇంకా ఇంటికి వెళ్ళాలి, సమయం అవుతుందన్నమాట, ఇంటికి వెళ్ళే సమయం. సో ఇంటికి వెళ్తాము. కొన్ని దగ్గర అయితే కొన్ని ఈవెంట్స్ కూడా పెడుతూ ఉంటారు, లైక్ డ్యాన్సెస్ అని అండ్ ఊరేగింపు, ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ పెడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే, సో ఏవైతే మనం అమ్మవారికి అర్పిస్తూ ఉంటామో అవి తీసుకెళ్ళేటప్పుడు ఇలా అంటే మనం ఆనందంగా తీసుకెళ్ళాలన్నది ఒక థాట్ అనమాట. సో అంటే మనం ఇప్పుడు ఏడ్చుకుంటూ అలా తీసుకెళ్ళకూడదు, ఏదన్నా కూడా మనం బాధపడుతూ అయితే అమ్మవారికి అర్పించకూడదు. కాబట్టి సో ఇక్కడ కొంచెం డీజే అనేసి, డప్పులు అనేసి, సో కొన్ని విధాలు కొన్ని ప్లేసెస్లో కొన్ని విధాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎంటర్టైన్ చేయడానికి అలాగా అందరూ కూడా వచ్చేసి అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అమ్మవారికి. అంటే మనం హ్యాపీగా ఉంటానే కదా అమ్మవారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారా అన్నది అయితే మా ఉద్దేశం అనమాట. సో అండ్ నేనైతే ఏదో పెద్ద నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను చెప్తున్నాను ప్రతిదీ కూడా. అండ్ డోంట్ లైక్ అంటే మిస్టేక్గా తీసుకోకండి. అండ్ ఇక్కడైతే ఏదైతే అమ్మవారికి అర్పిస్తూ ఉన్నామో అవి ఇక్కడ ఉన్నాయి మీకు. అండ్ నా వాయిస్తో నేను మెన్షన్ చేయకూడదు కాబట్టి ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ దట్ అనమాట. సో నా బాబు ఇక్కడ చూసారు అలా చేస్తున్నారు, అంటే పెద్ద బాబు అనమాట. నేను ఒక బాబుని అయితే ఎత్తుకొని తీసుకెళ్తూ ఉన్నాను. అండ్ ఒక బాబు అయితే మా బావగారు బైక్ మీద చూసాను, లాస్ట్లో ఉన్నాను. నాకు అసలు కొంచెం భయం అనమాట ఎలాంటివి అంటే ఏదో కాదు, అంటే కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అంత ఎక్కువగా ఇలాంటి నేచర్లో పెరగలేదు, అంటే ఇంతమందిలో. ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు 8 years ఉన్నప్పుడే నేను హైదరాబాద్లో అయితే అక్కడ ఉన్నాను అప్పటి నుంచి. అండ్ నా మ్యారేజ్ టైంలో నాకు ఇక్కడికి వచ్చాను విలేజెస్కి. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం కానీ అంత తెలీదు. అండ్ ఇక్కడైతే అందుకే నాకు ఎప్పుడు వెనక్కే ఉంటాను, నేను ఎక్కువ వెనక్కే ఉంటాను. అండ్ ఇక్కడే కాదు ఎప్పుడు ఎక్కడన్నా కూడా వెనక్కే ఉంటాను నేను. నాకు ఒక షై ఫీలింగ్ అన్నది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, వాడైతే అస్సలు కొంచెం కూడా ఏడవట్లేదు, వాడిని ఎత్తుకున్నారని. సో వాడు బైక్ అంటే అంత పిచ్చి అనమాట. హీ లైక్ సో మచ్ బైక్స్ అనమాట. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది బైక్స్ మీద తిరగడం, బైక్స్ మీద వాళ్ళ డాడీ దగ్గరికి అంత మాట వెళ్ళిపోవడం. సో ఆయన ఏమో బయటికి తిప్పడం వల్ల వాడికి బాగా. అండ్ ఇక్కడ ఎండ అయితే విపరీతంగా ఉంది, మామూలుగా లేదు. అండ్ ఏదైతే నేను మార్నింగ్ చూపించానో అంటే అమ్మవారిగా చూపించాను కదా మీకు, అక్కడ అమ్మవారు అంటే పెద్ద గుడేం కాదండి, జస్ట్ షెడ్ అంటే అటు ఇటు గోడలు ఉండవు, జస్ట్ పైన ఒక్కటే రేకు ఉంటుంది, కింద అమ్మవారు ఉంటారనమాట.
అనమాట. అండ్ మర్రి చెట్టు ఏం చెట్టో నాకైతే క్లియర్గా తెలియదు కాబట్టి ఒక చెట్టు కింద ఆవిడ వెలిసారనమాట. సో అక్కడ మేము ఎవరైతే ఉన్నారో అక్కడ కొంచెం అలా కట్టి ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అండ్ ఆ అమ్మవారికి ఇచ్చే ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తూ ఉంటారు. అంటే అమ్మవారిని సంతోషపెట్టడానికి. సో ఆవిడ సంతోషంగా ఉంటే మా గ్రామం మేము సంతోషంగా అంటే మాకు ఏ లోటు ఉండదు అని మేము నమ్ముతాం కాబట్టి. సో ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ అనమాట. ఇదైతే ఇసుక పాయ అంటే మధ్యలో వాటర్ లేని ప్రదేశంలో అయితే ఇక్కడ ఉన్నాము అనమాట. మేము లేవు, మా హస్బెండ్ తీశారు ఈ వీడియో. నేనైతే లేదండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయాను. చాలా లిటరల్ అప్పటికి సన్ రైజ్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ అన్నిట్లో ఈ బెస్ట్ వీడియో అని నేను చెప్పగలను, ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద వ్లాగ్ ఇంత క్లారిటీగా తీయలేదు. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.